ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి. మొబైల్ ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదే రైట్ టైమ్. ఈరోజు మిడ్‌నైట్ నుండే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో గోల్డ్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు మిడ్‌నైట్ నుండి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేయాలంటే మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ అయితే కన్ఫర్మ్‌గా ఉండాలి. ఈరోజు మిడ్‌నైట్ నుండే స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. అండ్ అమెజాన్‌లో పర్చేజ్ చేయాలంటే ప్రైమ్ మెంబర్‌షిప్ కన్ఫర్మ్‌గా ఉండాలి. ప్రైమ్ మెంబర్‌షిప్ మీరు షాపింగ్ ఎడిషన్ తీసుకున్నా సరిపోతుంది. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. సో చాలామంది ఈ సేల్‌లో కొనుక్కోవాలా, నెక్స్ట్ వచ్చి బిగ్ బిలియన్ డే సేల్స్‌లో కొనుక్కోవాలని అడుగుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన డీల్స్ ప్రకారం అయితే గనక మాక్సిమం ఇవే డేస్ మనకి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్పటికి మీకు మొబైల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వకపోతే. ఎందుకంటే ప్రెజెంట్ మనకి యాపిల్ అయితే మ్యాక్ బుక్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ ఇంక్రీజ్ చేశారు. అండ్ మొబైల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారని ట్విట్టర్ మొత్తం కూడా రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో అదే విధంగా ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి బిగ్ బిలియన్ డేస్‌లో ఇంతకన్నా ఎక్కువ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు కొనుక్కోవాలా, నెక్స్ట్ సేల్ కోసం వెయిట్ చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. సో నన్ను అడిగితే మాత్రం ప్రెజెంట్ ఉన్న సేల్స్‌లో ఇప్పుడే కొనుక్కోమని చెప్తాను. మొబైల్ డీల్స్ అయితే మరీ చెప్తాను. ఎందుకంటే మొబైల్ ప్రైస్ అయితే ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంది గానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయాలంటే మీ దగ్గర ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ గానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డ్ గానీ ఉండాలి. అండ్ మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయాలంటే గనక మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ గానీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ గానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఈ 2 కార్డ్స్ మీదే ఉంటాయి. ఈ 2 కార్డ్స్ కలుపుకుంటేనే మీకు ఆ ప్రైస్‌కి అయితే వస్తాయన్నమాట. సో ఈ కార్డ్స్ అన్ని పక్కన పెట్టుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ నుండి తీసుకొని రెడీగా ఉండండి నైట్‌కి అయితే గనక. అండ్ ఈ వీడియోలో నేను ఫ్లిప్‌కార్ట్ గోల్డ్ సేల్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కి సంబంధించిన మొత్తం మొబైల్ డీల్స్ కవర్ చేశాను. వాటి లాంచ్ ప్రైస్ ఎంత? తర్వాత ఎంత ప్రైస్ పెరిగింది? ప్రెజెంట్ ఇప్పుడు ఆఫర్‌లో ఉన్న ప్రైస్ ఏంటి? ఈ 3 కూడా క్లియర్‌గా అయితే ఇచ్చాను. చాలా మొబైల్స్ మనకి లాంచ్ అయిన తర్వాత ప్రైస్ అయితే పెరిగినాయి. సో ఆ ప్రైస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఆఫర్‌లో అంతకన్నా లాంచ్ అయిన ప్రైస్ కన్నా కొంచెం తగ్గే వస్తున్నాయి. కొన్ని లాంచ్ అయిన ప్రైస్‌కే వస్తున్నాయన్నమాట. అవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మొబైల్స్ అన్నీ కూడా మీరు బెస్ట్ డీల్స్‌లో కొనాలనుకుంటే గనుక కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో యాక్టివ్‌గా ఉండండి. అన్ని డీల్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ మొబైల్స్ ఎవ్రీ ప్రొడక్ట్ అయితే మీకు వస్తుంది ఆఫర్‌లో ఉన్నవన్నీ సేల్‌లో. ఈ సేల్ టైమ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉండండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక వెల్కమ్ టు ఎంఎస్‌పీ డీల్స్. దిస్ ఈస్ మోహన్ సాయి ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసి చూడండి. చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ మనం బ్రాండ్ వైస్‌గా మాట్లాడుకుంటే గనక సామ్సంగ్ మొబైల్ డీల్స్ గురించి మాట్లాడుకోవాలి. సామ్సంగ్‌లో మనకి చాలా మొబైల్ డీల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో కూడా. సామ్సంగ్‌లో మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ డీల్ అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ డీల్ కోసం. అదే సామ్సంగ్ S25 అల్ట్రా. ఇది మనకి 1,29,999కి అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు సేల్‌లో మనకి 84,999కి అయితే వస్తుంది. ఈ మొబైల్ నేను 1 ఇయర్ పాటు యూజ్ చేశాను. అండ్ ప్రెజెంట్ S26 అల్ట్రా కూడా యూజ్ చేస్తున్నాను. ఈ రెండిటికి మధ్య అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ కెమెరాలో మీకు ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటుంది. అండ్ యూఐ మొత్తం కూడా అప్డేట్స్ రూపంలో S25 అల్ట్రా కూడా వస్తుంది కాబట్టి ఆ ప్రైస్‌కి 84,999కి డెఫినిట్‌గా S25 అల్ట్రా మీరు తీసుకోగలిగితే గనుక డెఫినిట్‌గా తీసుకోండి. చాలా మంచి మొబైల్ అవుతుంది ఆ ప్రైస్‌లో గనుక అది. అండ్ నెక్స్ట్ గెలాక్సీ S25 ప్లస్ ఇది కూడా మనకి ప్రెజెంట్ డీల్‌లో 67,999కి అయితే వస్తుంది. బట్ ఇంతకన్నా తక్కువ ప్రైస్‌కి అయితే రీసెంట్‌గా వచ్చింది. 55,000 నియర్‌లో అయితే ఈ మొబైల్ అయితే వచ్చింది. సో నన్ను అడిగితే ఆ టైంలో తీసుకోండి. ఇంకా తక్కువ ప్రైస్‌కి వచ్చినప్పుడు మన డీల్స్ ఛానల్‌లో పోస్ట్ చేశాను ప్రీవియస్‌గా కూడా. డీల్స్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ మీకు షార్ట్ టైమ్ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మీరు పర్చేస్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు. 67,999 కూడా ఇది మంచి ప్రైజే. బట్ ఇంతకన్నా తక్కువకొచ్చినప్పుడు ఈ ప్రైస్‌కి కొనమని అయితే నేను రికమెండ్ చేయను. సో ఒకసారి మీరు డీల్స్ ఛానెల్‌లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇలాంటి డీల్ వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఇది మనకి 74,999కి లాంచ్ అయింది. బట్ సేల్‌లో మాత్రం ప్రెజెంట్ 56,999కి అయితే వస్తుంది. సో ఈ మొబైల్ నేను తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే ఇది బ్యాటరీ అయితే అసలు మీకు సరిపోదు. లిటరల్లీ నేను పర్సనల్‌గా S24 యూజ్ చేశాను. S23 కూడా యూజ్ చేశాను. బ్యాటరీ మీకు సరిపోదు. మీరు 1 ఇయర్ వాడిన తర్వాత అస్సలు బ్యాటరీ రాదు. సో నన్ను అడిగితే ఈ మొబైల్ స్కిప్ చేయమని చెప్తాను నేను. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఇది మనకి 1,09,999కి లాంచ్ అయింది. బట్ సేల్‌లో మాత్రం 59,999కి అయితే వస్తుంది. ఈ మొబైల్‌లో మేజర్ కాన్ ఏంటంటే బ్యాటరీ మీకు అస్సల ఉండదు. సో చాలా స్లిమ్‌గా వచ్చింది. మనకి ఐఫోన్ ఏరియాలో వచ్చిందో సామ్సంగ్‌లో S25 ఎడ్జ్ అలాగే వచ్చింది. బట్ ఇవి మనకి ఫెయిల్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సిరీస్‌లో ఇవి లాంచ్ చేయలేదు కాబట్టి. సో అందువల్ల ఈ మొబైల్ ఈ ప్రైస్‌కి వస్తే గనుక కొంచెం మీకు బ్యాటరీ కన్సర్న్ మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేసుకుంటాను, ఇంట్లో యూజ్ చేసుకుంటానంటే తీసుకోమని చెప్తాను. లేని పక్షంలో ఇది కూడా నేను స్కిప్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ A56 మొబైల్ మనకి 42,000కి లాంచ్ అయింది. అండ్ ప్రెజెంట్ మనకి సేల్‌లో 32,000కి అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ మీకు ఈ మొబైల్‌లో మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ అండ్ బేస్ మోడలే 8+128 జీబీ వస్తుంది. ఒకవేళ మీరు తీసుకుంటే గనుక 256 జీబీ అయితే తీసుకోండి. 128 జీబీ అయితే సరిపోదు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M47 ఇది రీసెంట్‌గా లాంచ్ అయింది. అమెజాన్‌లో సేల్‌కి కూడా మనకి 4థ్ నుంచే వస్తుంది. బెస్ట్ మొబైల్ ఇది. ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే గనుక 22,999కి అయితే వస్తుంది ప్రెజెంట్ సేల్.
సేల్‌లో రెగ్యులర్‌గా మనకి 25,999 అయితే ఉంటుంది. మీకు సేల్‌లో ₹1000 కూపన్ ఇస్తాడు. బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఆ 2 కలిపితే 22,999కి అయితే వస్తుంది. అది కూడా బేస్ మోడల్ మీకు 128 జీబీతో వస్తుంది. చాలా చాలా మంచి మొబైల్ ఇది. ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే గనక నన్నడిగితే డెఫినిట్‌గా తీసుకోమని చెప్తాను ఎవరినైనా సరే. అండర్ 25,000లో మీరు ఒక మొబైల్ కోసం చూస్తుంటే పర్ఫెక్ట్ ఫోన్ ఇది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ M17 బెస్ట్ మొబైల్ అండర్ 15,000 ఇది. ప్రెజెంట్ 14,999కి అయితే వస్తుంది. బెస్ట్ మొబైల్ మీ పేరెంట్స్‌కి గానీ, మీ ఇంట్లో మీ వైఫ్‌కి గానీ ఆర్ ఇంకెవరికన్నా ఇవ్వాలంటే గనక అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ ఇది. ఆ ప్రైస్ రేంజ్‌లో ఇంకే మొబైల్ కూడా మీకు అమోలెడ్ డిస్‌ప్లేలో రావట్లేదు. నెక్స్ట్ మీరందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐఫోన్ డీల్స్. చాలా మంది ఐఫోన్ డీల్స్ కోసం వచ్చుంటారు ఈ వీడియోకి. అండ్ ఫస్ట్ ఐఫోన్ 17 మనకి 82,999కి లాంచ్ అయింది. మీ అందరికీ తెలుసు. ప్రెజెంట్ ఆఫ్‌లైన్‌లో కూడా అదే ప్రైస్ అయితే ఉంది. బట్ మనకి సేల్‌లో 70,999కి అయితే వస్తుంది. సో, చాలా బెస్ట్ ప్రైస్. మీకు ఒకవేళ ఐఫోన్ 17 దొరికితే గనక ఆ ప్రైస్ రేంజ్‌లో తీసుకోమని చెప్తాను. ఒకవేళ మీరు బిగ్ బిలియన్ డే సేల్స్‌లో 50,000కి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే గనక ఆ టైంకి ఆ ప్రైస్‌కి వస్తుందని గ్యారంటీ అయితే లేదు ఈసారి గనక. ఎందుకంటే సేల్ అయిపోయిన తర్వాత ఐఫోన్ ప్రైజెస్ పెంచిందంటే గనక మీకు డెఫినిట్‌గా మళ్ళీ ఇదే ప్రైస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఐఫోన్ 17 ప్రో మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇది మనకి ₹112,999 అయితే అవైలబుల్‌గా ఉందని చెప్తున్నారు. అది ఎంతసేపు ఉంటుందనేది దేవుడికే తెలియాలి. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ అయితే నేను నమ్మను. ఎందుకంటే స్టార్ట్ చేసిన కాసేపటికే మీకు మొబైల్ ప్రైస్ పెంచుతూ ఉంటాడు. లేదా క్యాన్సిల్ అయినా చేసేస్తాడు. ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మిడ్‌నైట్ యాక్టివ్‌గా ఉండి కొనుక్కోండి. డెఫినిట్‌గా దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇది కూడా మనకి 1,50,000కి లాంచ్ అయింది. ప్రెజెంట్ ఆఫ్‌లైన్‌లో కూడా నేను కొనుక్కున్నాను. 1,44,000 చాలా చోట్ల దీని లీస్ట్ ప్రైస్. ఇంకా మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటిలో కనుక్కుంటే 1,38,000 అవైలబుల్‌గా ఉందని చెప్పారు. బట్ మనకి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లోనే లీస్ట్ అనమాట 1,28,000కి అయితే వస్తుంది. చాలా మంది మొబైల్ షాప్స్ వాళ్ళు కూడా ఈ డీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళ షాప్‌లో అమ్ముకుందామని. ఆల్రెడీ ఐఫోన్స్ అన్నీ కూడా మీకు మార్కెట్‌లో బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ప్రైజెస్ పెరిగితే అమ్ముకుందామని. సో, నేను చాలా చోట్ల కనుక్కున్నాను. ఇదే జరుగుతుంది ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే గనక. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 16 మనకి ప్రెజెంట్ 59,999కి అయితే ఆఫర్‌లో వస్తుంది. ఐఫోన్ 16 కూడా మంచి డీలే. నేనైతే 50,000 కొన్నాను లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్స్‌లో. బట్ 59,999 అంటే దీని బదులు ఇంకొక 10,000 మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని ఐఫోన్ 17 తీసుకోమని చెప్తాను. దాంట్లో మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ కెమెరాలో కూడా కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. సో, డెఫినిట్‌గా ఈ మొబైల్ కన్నా ఐఫోన్ 17 తీసుకోమనే బెటర్. అండ్ ఐఫోన్ 15 మీద కూడా ఆఫర్ అయితే ఉంది. 49,999కి అయితే వస్తుంది. నేనైతే పర్సనల్‌గా ఆ మొబైల్ అయితే రికమెండ్ చేయను. మిమ్మల్ని తీసుకోవద్దని చెప్తాను. ఒకవేళ మీరు 50,000 స్ట్రిక్ట్‌గా నా దగ్గర ఉన్నాయి. నాకు ఆ ప్రైస్‌లో ఐఫోన్ కావాలంటేనే అప్పుడు అది కన్సిడర్ చేసుకోండి. తర్వాత మనకి వన్ ప్లస్ మొబైల్స్ మీద చాలా డీల్స్ అయితే ఉన్నాయి. సో, అందులో నాకు బాగా నచ్చిన బెస్ట్ డీల్ అయితే గనక వన్ ప్లస్ 13 ఇది మనకి లాంచ్ అవ్వడమే 69,999కి అయితే లాంచ్ అయింది. బట్ సేల్‌లో మనకి ప్రెజెంట్ 49,999కి అయితే వస్తుంది. ఇక వన్ ప్లస్‌లో చాలా డీల్స్ అయితే ఉన్నాయి కానీ అవన్నీ చెప్పే ముందు ఒకవేళ మీ దగ్గర ₹50,000 ఉంటే గనక బ్లైండ్‌గా ఈ మొబైల్ తీసేసుకోండి. చాలా బెస్ట్ మొబైల్ ఇది. మీకు 2K ప్రో XDR డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రావడంతో పాటు 100 వాట్స్ వైర్ అండ్ ఛార్జింగ్‌తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ కూడా ఉంది. బెస్ట్ ప్రైస్‌కి వస్తుంది ఈ మొబైల్ అయితే గనక. అండ్ కెమెరాస్ కూడా మీకు చాలా బాగుంటాయి. ఇక వేరే డీల్స్ ఏమీ కాకుండా డైరెక్ట్‌గా ఇదే తీసుకోండి. వన్ ప్లస్‌లో మీరు ఒక మొబైల్ తీసుకోవాలంటే గనక ఒకవేళ ఈ బడ్జెట్ లేకపోతే గనక నెక్స్ట్ డీల్స్ కన్సిడర్ చేయండి. ఒకవేళ మా దగ్గర ఈ బడ్జెట్ లేదు ఇంకా 10,000 తక్కువ ఉన్నాయంటే గనక అప్పుడు మీరు వన్ ప్లస్ నాట్ 6 అయితే తీసుకోండి. ఇది మనకు లాంచ్ అయిన ప్రైస్ 52,999 బట్ ప్రెజెంట్ సేల్‌లో 39,999కి అయితే వస్తుంది. ఈ మొబైల్ కూడా మీకు డే టు డే యూసేజ్‌కి బానే ఉంటుంది. ఈ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో కూడా వస్తుంది. అండ్ దీంట్లో 5500 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మీ దగ్గర ₹30,000 మాత్రమే ఉంటే గనక వన్ ప్లస్ నాట్ CE6 అయితే తీసుకోండి. ఇది మనకి లాంచ్ అయిన ప్రైస్ 29,999 ప్రెజెంట్ సేల్‌లో కూడా అదే ప్రైస్‌కి వస్తుంది. బట్ తర్వాత ఇది మనకి ప్రైస్ పెంచేసారు ఒక ₹4,000. సో, ఆ ₹4,000 తగ్గించి ప్రెజెంట్ మనకి సేల్‌లో అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ బ్రాండ్‌లో 3 మేజర్ డీల్స్ అయితే ఉన్నాయి. ఆ 3లో ఫస్ట్ పిక్సెల్ 10 మనకి లాంచ్ అయిన ప్రైస్ 79,999 బట్ సేల్‌లో మనకి 64,999కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 10a అండ్ గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఈ 2 మొబైల్స్ కూడా మనకి ప్రెజెంట్ సేల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10a మనకి 45,999కి అండ్ గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL మనకి 1,14,999కి అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నథింగ్ బ్రాండ్‌లో మనకి 2 డీల్స్ అయితే ఉన్నాయి. అందులో
ఫస్ట్ ఇది నథింగ్ 4A Pro. ఇది మనకి లాంచ్ అయింది 39,999, బట్ తర్వాత ప్రైస్ అయితే 10,000 పెంచారు. 49,999కి అయితే ప్రెజెంట్ ఉంది. బట్ ఇప్పుడు సేల్‌లో ఆఫర్‌లో మనకి ఇది 41,999కి అయితే వస్తుందనమాట. అలాగే నథింగ్ 4A కూడా మనకి 34,999కి లాంచ్ అయితే 34,999కి లాంచ్ అయితే ఒక 5,000 రూపీస్ వీళ్ళు పెంచేశారు. 39,999కి అయితే ప్రెజెంట్ రెగ్యులర్‌గా ఉంటుంది. బట్ సేల్‌లో మాత్రం మనకి 32,999కి అయితే వస్తుంది. ఈ వీడియో చేసే టైంకి నథింగ్ ఫోన్ 3 మీద ఎటువంటి ఆఫర్ నాకు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే గనక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా మీకు 35,000 రేంజ్‌లో వస్తే కనుక డెఫినెట్‌గా తీసుకోమని చెప్తాను. ఒప్పోలో మనకి ఫైండ్ X9 అనేది లాంచ్ అవ్వడం అయితే 74,999కి లాంచ్ అయింది రీసెంట్‌గానే. ప్రెజెంట్ సేల్‌లో మనకు ఒక 5,000 రూపీస్ తగ్గించి 69,999కి అయితే సేల్‌కి తీసుకొచ్చారు. అండ్ ఒప్పోలో మీకు మళ్ళీ రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ ఈ 3 మొబైల్స్ కూడా మనకి డీల్స్ అయితే ఉన్నాయి. రెనో 15 మనకి 43,999, రెనో 15 ప్రో మనకి 61,229 అండ్ రెనో 15 ప్రో మినీ మనకి 54,229కి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మోటరోలా బ్రాండ్‌లో మనకి 3 డీల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మోటరోలా H70 ఫ్యూజన్ మనకి 26,999కి లాంచ్ అయితే ప్రైస్ తర్వాత పెరిగింది, మళ్ళీ ఇది 29,999కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సేల్‌లో మనకి 24,999కి అయితే వస్తుంది. అండ్ అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో మనకి 29,999కి లాంచ్ అయితే ప్రెజెంట్ సేల్‌లో మనకి 27,999కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మోటరోలా H70 ప్రో గురించి మాట్లాడుకుంటే లాంచింగ్ అయిన ప్రైస్ మనకి ఇది 38,999, బట్ ఆఫర్‌లో మనకి 36,999కి అయితే వస్తుంది. బ్రాండ్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే రియల్మీలో రియల్మీ P4 ప్రో మనకి 24,999కి లాంచ్ అయింది. అండ్ తర్వాత ప్రైస్ పెంచేశారు 28,999కి. ప్రెజెంట్ సేల్‌లో మనకి 25,999కి అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ రియల్మీ GT 70 మొబైల్ 34,999కి లాంచ్ అయితే ప్రెజెంట్ సేల్‌లో మనకి 27,999కి అవైలబుల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ షామీ అండ్ పోకో బ్రాండ్స్‌లో మనకి షామీ బ్రాండ్ నుంచి ఎటువంటి డీల్స్ అయితే లేవు. పోకో బ్రాండ్‌లో 2 డీల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ పోకో X8 ప్రో ఇది 32,999కి లాంచ్ అయితే ప్రెజెంట్ ఆఫర్‌లో మనకి 31,999కి అయితే వస్తుంది. అండ్ పోకో X8 ప్రో మ్యాక్స్ ఇది మనకి 42,999కి లాంచ్ అయితే ప్రెజెంట్ సేల్‌లో మనకి 40,999కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాండ్ ఐక్యూ గురించి మాట్లాడుకుంటే ఐక్యూలో ఐక్యూ Z11X ఇది 20,000 బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ డీల్ అనమాట. అండ్ అలాగే ఐక్యూ 15 మనకి 72,999, ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్‌లో మనకి 71,999కి అయితే వస్తుంది. ఇదైతే తగ్గించారు, ఇంకా ఐక్యూ 15 అయితే అంతే ఉంటుంది. లాంచ్ అయిన ప్రైస్ 44,999, బట్ సేల్‌లో మనకి 45,999. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో బెస్ట్ మొబైల్స్ ఇవన్నీ కూడా. ఫ్లిప్కార్ట్‌లో దొరికే మొబైల్స్ అన్ని కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను, చెక్ చేసుకోండి. ప్రతి మొబైల్ అక్కడ ఉంటుంది. అమెజాన్ సంబంధించిన మొబైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే తప్పకుండా మన వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ డీల్స్ కొరకు వెంటనే ఇలాంటి యూస్ఫుల్ డీల్స్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.